హలో నమస్కారం, నేను శ్రీనివాస్ శర్మ, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ కన్సల్టెంట్. నా సర్వీసెస్ ఆల్ ఇండియా ఉన్నాయి. ఫర్ లాస్ట్ 16 ఇయర్స్ నేను సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాను. ఇప్పటిదాకా 11,000 మందికి మేము సర్వీసెస్ ఇచ్చాం. మీరు థంబ్నెయిల్ చూసి మీకు అర్థమై ఉంటుంది ఈ వీడియోలో తలగ టాపిక్ ఏంటి. లిమిట్ క్రాస్ ఫర్ ఆధార్ కార్డ్. ఇప్పుడు ఈ రోజుల్లోని చాలామందికి ఇదే ప్రాబ్లం వస్తున్నది. వాళ్ళు ఆధార్ కార్డ్ అప్డేషన్ చేసుకోవడానికి వెళ్తే లిమిట్ క్రాస్ అయిపోయింది అన్న ప్రాబ్లం వస్తున్నది. సో దానికి సొల్యూషన్ ఏంటి? సో అన్నిటికంటే ఫస్ట్ అసలు లిమిట్ క్రాస్ అంటే ఏంటి అన్నది మనం అండర్స్టాండ్ చేసుకుందాం. ఆధార్ కార్డులోని ఉండే ఇన్ఫర్మేషన్ ఏంటండి? మీ పేరు, మీ ఫాదర్ పేరు, లేదా మీ హస్బెండ్ పేరు, అంటే కేర్ ఆఫ్ నేమ్ ఎవరిదైనా అవ్వచ్చు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్. దీంట్లోని గవర్నమెంట్ లిమిటేషన్స్ ఫిక్స్ చేసింది. అంటే మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఎడిటింగ్ చేయడానికి వీలు లేదు. So name you can change only 2 times, date of birth only 1 time, gender 1 time, and address n number of times అనే గవర్నమెంట్ ఒక ఆప్షన్ పెట్టింది. కానీ చాలామందికి టైపోగ్రాఫికల్ మిస్టేక్ అవడం వల్ల, లేదంటే ప్రాపర్లీ నేమ్ సెలెక్ట్ చేసుకోకుండా ఏదో ఒక పేరుతో ఆధార్ కార్డ్ చేసుకోవడం, దాని తర్వాత మళ్ళీ ఇంకో పేరు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఈ లిమిట్ క్రాస్ అనే ప్రాబ్లం వస్తున్నది. అయితే లిమిట్ క్రాస్ ప్రాబ్లమ్కి ఏంటి సొల్యూషన్ అంటే, మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ కానీ చేయించుకుని వెళ్తే నేమ్ తాలూకా లిమిట్ క్రాస్ ప్రాబ్లం తాలూకా సొల్యూషన్ అవుతుంది. అంటే గెజెట్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ కానీ మీరు లిమిట్ క్రాస్ చేయించుకోవాలంటే అది అవ్వదు. ఓన్లీ నేమ్ గురించి అవుతుంది. అది నేమ్ అవ్వచ్చు, అంటే ఫస్ట్ నేమ్ అవ్వచ్చు, మిడిల్ నేమ్ అవ్వచ్చు, సర్ నేమ్ అవ్వచ్చు, ఏ విధంగానైనా. అంటే ఒకవేళ మీకు కానీ మీ ఆధార్ కార్డులో నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా, సర్నేమ్ చేంజ్ చేసుకుందాం అనుకున్నా, మీకు లిమిట్ క్రాస్ అనే ప్రాబ్లం వస్తున్నదంటే మీరు గెజెట్ చేయించుకోవాలి. ఇప్పుడు మన దగ్గర 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి స్టేట్ గెజెట్, రెండోది సెంట్రల్ గెజెట్. స్టేట్ గెజెట్ ప్రతి స్టేటు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి ప్రతీ నెల ఒక గెజెట్ని పబ్లిష్ చేస్తారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రతి శనివారం రోజు గెజెట్ పబ్లిష్ చేస్తుంది. అయితే మీరు మీ నేమ్ చేంజ్ తాలూకా అడ్వర్టైజ్మెంటు గెజెట్లో ఇచ్చుకోవాలి. అయితే ఇప్పుడు మన స్టేట్ గెజెట్ అంటే ఇది తెలంగాణ గెజెట్ కానీ, ఆంధ్ర గెజెట్ కానీ, బీహార్ గెజెట్ కానీ దాంట్లో వేసుకోవడం మంచిదా, లేదా మనం డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్లో వేసుకోవడం మంచిదా? నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఫర్ లాస్ట్ 16 ఇయర్స్ సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ఈజ్ బెస్ట్. దానికి కారణాలు ఉన్నాయి. మనం కంపేర్ చేసుకుందాం ఆంధ్ర తెలంగాణ స్టేట్ గెజెట్లో వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్. ఆంధ్ర తెలంగాణ స్టేట్ గెజెట్స్లో ఏంటంటే మీకు ఒకటి పోలీస్ ఎంక్వైరీ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, ఎంక్వైరీ చేయించుకోవడం, సర్టిఫికేట్ తీసుకోవడం, నో క్రిమినల్ రికార్డ్స్ అని సర్టిఫికేట్ తీసుకోవడం, ఇవన్నీ అవసరం పడుతుంది. అదేవిధంగా మీరు విలేజ్లో ఉంటే విఆర్ఓ నుంచి, లేదంటే ఎంఆర్ఓ నుంచి సర్టిఫికేట్ తీసుకోవాల్సిన అవసరం వస్తుంది. అప్పుడే మీరు చేంజ్ చేసుకోగలుగుతారు. ఈ ప్రాసెస్ వినడానికి చాలా ఈజీ, కానీ చాలా కాంప్లికేటెడ్. అదే కానీ మనం సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్కి వెళ్ళామనుకోండి, ఇటువంటి సర్టిఫికెట్స్ అవసరాలు ఏమీ లేదు. మనం చాలా సింపుల్గా డాక్యుమెంటేషన్ చేసుకొని మన ఇంట్లో మనం కూర్చుని కేవలం ఒక ఎఫిడవిట్ చేసుకుని మా సర్వీసెస్ తీసుకుని మీరు మీ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఆ నేమ్ చేంజ్ అయిన గెజెట్ తీసుకుని మీరు ఆధార్లో చేంజ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది నాకు రాస్తూ ఉంటారు, మేము గెజెట్ చేయించుకున్నామండి, కానీ మేము మీ సేవా సెంటర్కి వెళ్ళాము, అక్కడ వాళ్ళు అవ్వదంటున్నారు. సో ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటంటే గెజెట్ చేయించుకున్న తర్వాత నేమ్ లిమిట్ క్రాస్ కానీ ఉంటే అటువంటి సిచ్యువేషన్లో మీరు గెజెట్ని తీసుకుని మీ ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డు కాపీ తీసుకుని మీరు రీజనల్ సెంటర్కి వెళ్ళాలి. రీజనల్ సెంటర్కి వెళ్తేనే వాళ్ళు గెజెట్ తీసుకుని అప్డేషన్ చేసి మీకు కొత్త ఆధార్ కార్డు ఇస్తారు. నా దగ్గర నేను ఆర్టీఐ రాశాను, యూపీఐ వాళ్ళకి అంటే యూనిక్ అథారిటీ వాళ్ళకి, యూఐడిఏ వాళ్ళకి వాళ్ళ నుంచి రిప్లై కూడా వచ్చింది. ఏంటంటే వాళ్ళు డాక్యుమెంట్స్ లిస్ట్లోని ఐటమ్ నెంబర్ 39లోని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ రాసి ఉంది. ఆ గెజెట్ కాపీ ఇస్తే వాళ్ళు లిమిట్ క్రాస్ అయినా నేమ్ చేంజ్ చేస్తారు. అందుకు మీకు కూడా ఇటువంటి ప్రాబ్లం ఏమైనా ఉంటే నా సేవలు కానీ మీరు తీసుకుందాం అనుకుంటే ఎగ్జిస్టింగ్గా ఉన్న మీ దగ్గర ఆధార్ కార్డు తాలూకు కాపీ 2 వైపులది అది నాకు మీరు పంపించండి. ఒకవేళ మీరు కానీ మైనర్ తాలూకు ఆధార్ కార్డు అంటే 18 ఇయర్స్ కంటే తక్కువ వయసు వాళ్ళ తాలూకు ఆధార్ కార్డులో కానీ నేమ్ లిమిట్ క్రాస్ ఉండి కరెక్షన్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళ ఆధార్ కార్డుతో పాటు ఫాదర్ తాలూకు ఆధార్ కార్డు కూడా 2 వైపులది కాపీ నాకు వాట్సాప్ చేసి కరెక్ట్ పేరు ఏమిటి కావాలి ఆధార్ మీద అని మీరు నాకు రాసి ఇవ్వండి. అదే మీరు అడల్ట్ అవుతే
ఓన్లీ మీ ఆధార్ కార్డు 2 వైపుల కాపీ పెట్టేసి దాంతోపాటు కొత్త పేరు లేదా కరెక్ట్ పేరు ఏమిటి కావాలో మీరు నాకు రాసి స్క్రీన్లో కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ చేసినా లేదా నాకు కింద కాంటాక్ట్ డీటెయిల్స్ ఇచ్చిన డిస్క్రిప్షన్లోని ఆ కాంటాక్ట్ డీటెయిల్స్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేసినా దాని తాలూకు సొల్యూషన్ ఏమిటి అన్నది సెంట్రల్ గవర్నమెంట్ గెజెట్ ద్వారా మనం ఎలా చేసుకోవచ్చు నేను మీకు వివరంగా డీటెయిల్స్ షేర్ చేస్తాను. ఈ వీడియో అంతా చూసిన చాలా చాలా ధన్యవాదాలు. వీడియో నచ్చితే దీన్ని తప్పకుండా లైక్ చేయండి. ఇదే విధంగా మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేసుకున్నారంటే వాళ్ళు కూడా గెజెట్ ప్రాబ్లం ఉందనుకోండి, వాళ్ళు కూడా సాల్వ్ చేసుకోగలుగుతారు. డాక్యుమెంటేషన్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి మీ డాక్యుమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి అనుకుంటే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. డాక్యుమెంటేషన్ రిలేటెడ్ కొత్త వీడియో వేసినంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు అది చూసుకుని డాక్యుమెంటేషన్లో ఏమిటి జరుగుతున్నది, కొత్త రూల్స్ రెగ్యులేషన్స్ ఏమిటి వచ్చాయి, మన డాక్యుమెంట్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వాటికి సొల్యూషన్ ఏమిటి అన్నది మీరు తెలుసుకుంటారు. వీడియో అంతా చూసిన చాలా ధన్యవాదాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటిదాకా సెలవేయండి. నమస్కారం.